రాజకీయాల్లో ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా పేరుంది. స్పీచ్ మొదలు పెడితే మాటలు తూటాల్లాగా పేలుతాయి అని పేరు సైతం ఉంది. లేడీ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎమ్మెల్సీ పదవి కూడా వరించింది. కానీ ఆమె ఇంకా మౌనంగానే ఉన్నారు. బాధ్యత ఇస్తే కదా పని చేయాలనిపిస్తుంది అన్నారు. కానీ పదవి వచ్చాక కూడా ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ ఇంకేమైనా పదవి ఆశిస్తున్నారా? ఇంతకీ ఆమె మౌనానికి అర్థమేంటి? పార్టీలో మరోసారి కీ రోల్ ప్లే చేస్తారా, లేక తనకేం పట్టనట్టు సైలెంట్ గా ఉండిపోతారా? అసలు అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. రాష్ట్ర సాధన కోసం పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. అనేక అవమానాలు భరించారు. ఇది ఎలా ఉన్నా రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆమె ఎవరో కాదు, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అయితే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఏమో కానీ ఇప్పుడు కాదని పార్టీ వర్గాల్లో రాములమ్మపై ఒక చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ పడిపోయిందని గుసగుసలు మొదలయ్యాయి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గూటికి చేరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వ పథకాలపై ఎక్కడా స్పందించలేదు. ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్స్ ఇవ్వలేదు. ఇటీవలే సడన్ గా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా రీఎంట్రీ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆ సమయంలోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. పార్టీకి దూరంగా ఉన్నారెందుకని అడిగితే రాములమ్మ మనకంటూ ఏదైనా బాధ్యత ఇస్తే కదా మనం పనిచేయడానికి ఉంటుందని, ఇప్పుడు నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది, అలాగే నిబద్ధతతో పనిచేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపైనే అనేక విమర్శలు వచ్చాయి. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీలో ఉన్న వారికే పదవులంటూ ఒక లైన్ తీసుకున్నారని చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పటికీ కార్యవర్గంలో ఇదే ఫాలో అవుతున్నారనే వార్తలున్నాయి. అయితే రాములమ్మ 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ని వీడి కమలం గూటికి వెళ్లారు. బీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా, ఇది బీజేపీతోనే సాధ్యం అనుకుంటూ వెళ్లారు. అయితే 2023లో ఊహించని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచింది. దీంతో బ్యాక్ టు హోమ్ అనే విధంగా రాములమ్మ తిరిగి హస్తంగూటికి చేరారు. మరి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారని, పార్టీ కోసం అనేక మందిని పనిచేసిన వారు ఉన్నారని, అలాంటి వారికి కాకుండా రాములమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చి వృధా చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. ఇక ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతైనా రాములమ్మ యాక్టివ్ అయ్యారా అంటే అది లేదు అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ పదవి వరించిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కౌంటర్స్ ఇస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కవిత చేసే విమర్శలకు రాములమ్మ అయితే బరాబర్ సరిపోయే కౌంటర్ ఇస్తుందని అనుకున్నారు. కానీ అలా ఎక్కడా కనిపించలేదు. ఇక బీఆర్ఎస్ ప్లీనరీ సభ తర్వాత కేసీఆర్ కామెంట్స్ పై లేడీ సూపర్ స్టార్ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తారని, ఎందుకంటే కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సరైన సమయం భావించి బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంపై కేసీఆర్ కామెంట్స్ పై ఘాటుగా స్పందిస్తారని భావిస్తే మరోసారి మౌనమే నా ఆయుధం అనే విధంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సర్కార్ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ, బీసీ బిల్లు గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన తరుణంలో బీసీ నాయకులు గవర్నర్కి ధన్యవాదాలు తెలపడానికి వెళ్లిన సమయంలో కనిపించారంతే. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి సర్కార్ విధానాలపై, పథకాల అమలు తీరుపై మాట్లాడి మద్దతు పలికిన సందర్భాలు కనిపించడం లేదని చెప్పొచ్చు. కనీసం ఎమ్మెల్సీ వచ్చాకైనా ప్రతిపక్షంపై ఘాటుగా
కామెంట్స్ చేస్తూ సర్కారుకి సపోర్టుగా ఉంటారనుకుంటే అది లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో రాములమ్మ ఎక్కడమ్మా అనే చర్చ కొనసాగుతోంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ కాదు విజయశాంతక్కకి మినిస్టర్ పదవి ఆశిస్తున్నట్లున్నారు. ఆ పదవి వచ్చాకే మౌనం పెడతారేమో అనే వెర్షన్ కూడా వినిపిస్తోంది. చూద్దాం రాములమ్మ ఎప్పుడు ఎక్కడ ఎలా పార్టీలో మరోసారి కీ రోల్ పోషిస్తారో మరి.